అబ్బా అక్క బాగా ఆకలిగా ఉంది, టిఫిన్ చేయాలక్క. నాకు ఆకలిగా ఉంది, కానీ వాళ్ళు పిలవలేదు కదా. వాళ్ళు పిలిచేదాకా ఆగితే యముడు మనల్ని పిలుస్తాడు. ఏదో చెయ్యక్క. సర్లే, నేను వెళ్ళి ఏదో ఒకటి తెస్తాను, నువ్వు మాత్రం బయటికి రాకు. గట్లనే అక్క. ఉండు, వెళ్ళొస్తాను. జాగ్రత్త, టూరిస్కో. అబ్బో ఆకలి. అంటే ఈ రోజుతో సంతోష్ గారి చాప్టర్ క్లోజ్ అన్నమాట. ఎస్, ఇంకా వాణ్ణి బ్రతకనిస్తే ఆ కంచుతో పెళ్ళవుతుంది. ఆ తర్వాత 2 పిల్లలకి తల్లవుతుంది. అప్పుడు ఈ ఆస్తి సంతోష్ గాడి పిల్లలకి వెళ్ళిపోతుంది. దాంతో నా చేతికి చిప్పొస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే సంతోష్ని చంపడం తప్ప వేరే దారి లేదు. ఓసి పాపాత్మురాలా, నీ చేతులతో పెంచిన బిడ్డను చంపడానికి నీకు మనసెలా వస్తుంది? నేను ప్రాణాలతో ఉండగా సంతోష్ని టచ్ కూడా చేయలేవే, ఇక ప్రాణాలు ఎలా తీస్తావు? అయితే వారిని ఎలా చంపుతున్నారు మేడం? చాలా హాయిగా మత్తుగా చంపుతున్నా. అంటే మందు తాగి మర్డర్ చేస్తామా? మత్తుగా అంటే మనం మందు తాగడం కాదే. వాడు తినే టిఫిన్లో ఈ విషయం కలుపుతాం. ఈ విషయం తెలియక టిఫిన్ తింటాడు, నురగలు కక్కి చేస్తాడు. ఎలాగో కంచు ఇక్కడే ఉంటుంది కాబట్టి వాడి మర్డర్ కేసు దాని మీదకి నెట్టేద్దాం. సూపర్ మేడం. అమ్మ నీచురాలా, నిన్ను కన్న తల్లిలా ప్రేమించినందుకు సంతోష్కి ఇంత పెద్ద శిక్ష వేస్తావా? ఆ విషయాన్ని నీకు పోసి చంపాలి, పీడ విరగడైపోతుంది. ఇంకాసేపట్లో వాకింగ్ చేసొస్తాడు. రాగానే ఈ టిఫిన్ తిని తిరిగి రాని లోకాలకు వెళ్తాడు. నో, అర్జెంటుగా సంతోష్కి ఈ విషయం చెప్పాలి. పద, వెంటనే కంచురం చెక్ చేద్దాం. అయ్యో టిఫిన్ తెస్తానని ఇంకా రాలేదేంటి? వామ్మో, గీళ్ళొస్తుండ్రేంది? అర్జెంటుగా వెళ్ళి దాక్కోవాలి. వామ్మో, ఎక్కడైనా దాక్కోవాలి. అర్జెంటుగా వెళ్ళి దాక్కోవాలి. అక్కడున్న బ్యాగ్లో ఏముందో చూద్దాం, పద. రా. బ్యాగ్ ఓపెన్ చేయి నాగిని. బట్టలు తప్ప ఏమీ లేవమ్మా. అనవసరంగా మనమే ఏదేదో ఊహించుకున్నాం. లేదమ్మా, ఎవరో ఉన్నారు. ఉంటే కనబడాలి కదే. లేదమ్మా, ఈ గదిలోనే ఎక్కడో దాక్కునుంటారమ్మా.
ఇందులో చూడు. అలాగేనమ్మా. ఎవరూ లేరు మేడం. దాంట్లో చూడు. వెతికింది చాలే. మంచం వెనక దాక్కుంటే దొరికిపోతామని వాళ్ళకి తెలుసు. పొరపాటున కూడా మంచం వెనకాలుండరు. దాని గురించి వదిలే. ఇంతకీ మన ప్లాన్ ఏంటి మేడం? ఆ ఇడ్లీలో విషం కలపడం కంచు చూసింది. అంటే సంతోష్ రాగానే, వద్దు సంతోష్, ఆ ఇడ్లీలో విషం ఉంది, నిన్ను చంపడానికి మీ అమ్మ కలిపింది అని తినకుండా ఆపుతుంది. అప్పుడు నేను, కంచు చెప్పింది అబద్ధం, నిజంగా నేను ఇడ్లీలో విషం కలిపితే తినను కదా, కాని తింటా. కాని సంతోష్ ముందు ఇడ్లీలన్నీ తింటా. విషం లేని ఇడ్లీ తింటాం కాబట్టి న్యాచురల్గా మనకేమీ కాదు. సంతోష్ బాబు కంచుని తిడతాడు, మా అమ్మను అనుమానిస్తే బాగోదని వార్నింగ్ ఇస్తాడు. ఎస్, నన్ను పట్టించాలని ఈ ఇంట్లో అడుగుపెట్టిన కంచుకి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తా. విషం లేని ఇడ్లీలతో దాన్ని ఇరికిస్తాం. సంతోష్ ముందు తలదించుకునేలా చేస్తాం. అమ్మ రుద్రమ్మ, మా కంచక్కనే జఫ్ఫాన్ చేయాలని చూస్తావే. ఇక్కడ శ్వేత ఉందే, మా అక్కకి ట్విస్ట్ ఇచ్చుడు కాదు, మేమే మీకు దిమ్మ తిరిగే రివర్స్ ట్విస్ట్ ఇస్తాం. రెడీగా ఉండు. అమ్మా, అమ్మా. రానన్నా, అప్పుడే రెడీ అయిపోయావా? టిఫిన్ పెడతాను, కూర్చో. కాంచనాన్ని రానివమ్మా, ఇద్దరం కలిసి తింటాం. ఆ కంచు ఎటు వెళ్ళిందో కనిపించట్లేదు, నువ్వు తిన్నా. ఆగు సంతోష్, ఇడ్లీ తినొద్దు. వద్ది, నా ప్లాన్ వర్కౌట్ అయింది. ఏ, ఎందుకు తినకూడదు? తింటే నీ ప్రాణాలకే ప్రమాదం. ఏం మాట్లాడుతున్నావు కాంచనా? అవును, ఆ ఇడ్లీలో విషం కలిసింది. చాలా ఆపు. ఈ ఇడ్లీ చేసింది మరెవరో కాదు, మా అమ్మ. చాలే, అది నీ కన్న తల్లి కాదుగా. కనకపోతే ఏంటి, కన్న తల్లి కంటే ప్రాణంగా పెంచింది. మా అమ్మ నా కోసం తను విషం తాగుతుంది, కానీ తన కోసం నాకు విషం పెట్టదు. ఇది ఈ గుడ్డి ప్రేమని అవకాశంగా తీసుకుని నిన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. నమ్మకంతో నయవంచన చేస్తుంది. ఆమెని కన్న తల్లిలా భావించినందుకు నీ ప్రాణాలు తీయాలని చూస్తుంది. నార్మీ, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? వాడికి 5 ఏళ్ల వయసులో వాళ్ళమ్మ చనిపోతే ఆ స్థానంలోకొచ్చిన నేను వాణ్ణి ఈ గుండెల మీద ఎత్తుకొని పెంచాను. నా కూతుర్ని ఉయ్యాలలో పడుకోబెట్టి వాణ్ణి నా పక్కనే పడుకోబెట్టుకునేదాన్ని. ఎవరడిగినా నా కొడుకు నా కొడుకు అని చెప్పుకునేదాన్ని. అంతే తప్ప ఎప్పుడూ నా సౌతి కొడుకని చెప్పుకోలేదు. కారణం ఏంటో తెలుసా? నవమాసాలు మోయకపోయినా వాడు నా కన్నబిడ్డే అనుకున్నాను. అలాగే వాణ్ణి పెంచుకున్నాను, ప్రేమను పంచాను. వినావుగా, అది నా మీద మా అమ్మకున్న ప్రేమ. అలాంటి అమ్మ నాకు విషం పెట్టిందంటే నమ్మేంత మూర్ఖుని కాదు. ఒకవేళ నువ్వు అన్నట్టు విషం పెడితే సంతోషంగా తిని చచ్చిపోతానే తప్ప విషం ఎందుకు పెట్టావామా అని అడగను. మాటలతో మాయ చేస్తారని తెలుసు, కానీ ఇంత పిచ్చివాణ్ణి చేస్తారని నిన్ను చూశాకే అర్థమైంది. అంటే మా అమ్మగారు మాయ చేశారనా? నిజంగానే ఇందులో విషం పెట్టారనా అనే ఆవిడ గారి ఉద్దేశం. సరే,
నింద పడ్డాక నిజాయితీ నిరూపించుకోవాలి, లేదంటే ఆ నింద నిందగానే మిగిలిపోతుంది. అందుకే ఈ ఇడ్లీ నేను తింటాను. తనేదో అంటే నువ్వు కూడా ఏంటమ్మా? లేదు సంతోష్, ఇది నా తల్లి ప్రేమకి అవమానం. అందుకే ఇందులో విషయం లేదని నిరూపిస్తా. నన్ను అవమానించి అనుమానించిన కంచుకి కళ్ళు తెరిపిస్తా. అమ్మా 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 చూసావుగా, ఇందులో విషయం ఉంటే మా అమ్మగారు చావకపోయినా కనీసం కళ్ళు తిరిగైనా పడిపోవాలి కదా. ఏంటి మాటలు రావట్లేదా? నువ్వు చెప్పింది అబద్ధమని తేలిసరికి దిమ్మ తిరిగిపోయిందా? ఇక నుంచైనా తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టాలన్న చీప్రిక్స్ మానై, లేదంటే నా కొడుకే నీకు గుణపాఠం చెప్తాడు. అర్థమైందిగా మా అమ్మ మంచితనం. తన ప్లేస్లో మరొకరుండుంటే నువ్వు వేసిన నిందకి ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళో నీకు బాగా తెలుసు. కానీ మా అమ్మ చిన్న మాట కూడా అనలేదు. అదే ఆమె గొప్పతనం. ఇంకొకసారి ఇలాంటి మాటలు చెప్పి నా మనసులో స్థానం కోల్పోకు. హలో, పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నిన్ను చూస్తే నాకు బాధేస్తుంది. ఎందుకు? మోషన్ టాబ్లెట్ తినిపించినందుకు. మోషన్ టాబ్లెట్సా? అయ్యో, ఏంటి షాక్ అయ్యావా? తెలివి నీ ఒక్కదాని సొత్తే అనుకున్నావా? నా ముందు విషం కలిపి తర్వాత విషం తీసేసిన ఇడ్లీలు పెడితే తెలుసుకోలేననుకున్నావా? పిచ్చి రుద్రమ్మా, నువ్వు నాకు ట్విస్ట్ ఇద్దామనుకున్నావు. ఆ ఇడ్లీలో మోషన్ టాబ్లెట్ కలిపి నేను నీకు ట్విస్ట్ ఇచ్చాను. ఎలా ఉంది? అందుకేనా కడుపులో గుడగుడ అంటుంది? వసై నాగిని, అది బాత్రూమ్కి వెళ్ళి చాలాసేపు అయింది. ఊరి దేవుడు, నాతో పెట్టుకోవద్దు. నేనిచ్చే స్ట్రోక్ ఇదే రేంజ్ లో ఉంటుంది. మేడం మీరెక్కడికి? అయ్యో, నా రూమ్ లో వాటర్ రావట్లేదు. ముందు నువ్వు తప్పుకోవే. అయ్యో మేడం, తొందరగా రండి మేడం. వసై రావే. నువ్వు గదిలో ఉండడం చాలా మంచిదైంది, లేదంటే దానికి బుద్ధి చెప్పడానికి చాలా కష్టమయ్యేది. రెండోసారి నీ జోలికి రావాలంటే భయపడిపోతుందక్క. భయపడాలనే కదా సంతోష్ ముందు ఓడిపోతానని తెలిసినా ఆ తిని ఇడ్లీలో మోషన్ టాబ్లెట్ పౌడర్ కలిపింది. కరెక్ట్ అక్క. ఇక నుంచి దాన్ని జాగ్రత్తగా గమనించాలి. దాని బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. త్వరలోనే దాని అన్యాయాల్ని బయట పెట్టాలి. ఒళ్ళంతా బద్ధకంగా ఉంది. అబ్బా, కాసేపు ఎక్సర్సైజ్ చేయడం బెటర్. 1 2 3 4 5 6. ఈ ముషలేంది? దేవుడి గెటప్ లో ఉంది. 1 కొంపతీసి గీతను మోసం చేయనిక 5 అదే అయ్యుంటుంది. అర్జెంట్ గా వెళ్ళి ఈ ముసలిది ఈ గెటప్ లో ఎందుకుందో తెలుసుకోవాలి. 4. అయ్యో, మా నడు నొప్పి.
ఛీ 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 ఛీ. ఏం ఎక్సర్సైజో ఏమో అబ్బా. కూర్చుందామా? ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోరంగా ఓడిపోయిన టీమిండియా. ఈ పెద్దనాన్నేంది బ్రహ్మదేవుడి గెటప్ లో ఉన్నాడు? ఏదో జరుగుంటుంది. గీత, శ్వేత, ఏంటిలా వచ్చా? స్కూల్కి కలిసిపోదామని వచ్చిన. సరే, జడ వేసుకొని వస్తాను. అవు, రాత్రి దేవుళ్ళు ఎవరైనా కనిపించిండ్రా? అవును, నీకెలా తెలుసు? తర్వాత చెప్తా. ముందు ఏ దేవుడు కనిపించిండో చెప్పు. ముందు పరమేశ్వరుడు కళ్ళలోకొచ్చాడు. గా తర్వాత బ్రహ్మదేవుడు వచ్చిండు, అంతే కదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? హాల్లోకి వచ్చి చూడు, ఎలా చెప్పానో నీకే అర్థమవుతుంది. సరే పద. రంగా, ఇంకా ఏంటి బ్రహ్మదేవుడి గెటప్ లోనే ఉన్నావు? అయ్యో, గెటప్ తీయడం మర్చిపోయావు రంగా. ఇప్పుడు గీత గాని చూసిందంటే కొంప మునిగిపోతుంది. అయ్యో, అదిగో గీత వస్తుంది. అయ్యో, వెళ్ళు, పద. ఇటుగా రా, అటు. అయ్యో, వెళ్ళు, పద. అమ్మా అమ్మా, గెటప్ అమ్మా. ఇప్పటికిప్పుడు గెటప్ అంటే ఖర్చు అవుతుందిరా. అయ్యో, గెటప్ అమ్మా. అయ్యో నిద్ర మత్తులో గెటప్ తీయడం మర్చిపోయానురా. అమ్మో, గీత చూస్తే అంతా అయిపోయినట్టే. జరుగు జరుగు, నేను ఎక్కడైనా దాక్కుంటాను. హే స్వామి, హే శివ, హే బ్రహ్మదేవా, నా భక్తికి మెచ్చి మళ్ళీ వచ్చారా తండ్రి? చల్ పాగదానా, గాళ్ళు దేవుళ్ళేందే? గీది మీ నాయనమ్మ, గాయన మీ పెద్ద నాయన. మీరా అండి? మీరెందుకు ఈ వేషాలు వేశారు? అంటే నువ్వు దేవుళ్ళని చూడాలని ఆశపడుతున్నావు కదా. దేవుడెలాగూ రాడు, కనీసం మేమైనా దేవుళ్ళలా వస్తే నువ్వు సంతోషపడతావని కష్టమైన వేషాలు వేసుకుని వచ్చాం తల్లి. ఆహా, నేనంటే మీకు ఎంత ప్రేమండి. నా కోసం ఇంత ఖర్చు పెట్టుకొని వేషం వేశారా? మీకు ఏమిస్తే రుణం తీరుతుందండి? అయ్యో, కాళ్ళు నిన్ను మోసం చేస్తుండ్రే. ఈ వేషాల వెనుక ఏదో మోసం ఉంది. మోసం లేదు, మీసం లేదు. స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్ళండమ్మా. వెళ్ళి రెడీ అవ్వండి. అలాగేనండి, పదవే. అమ్మయ్యా, ఎలాగోలా తప్పించుకున్నావు. అర్జెంటుగా వెళ్ళి ఈ గెటప్ తీసేయాలి. ఓం నమ శివాయ. అమ్మా అమ్మా అమ్మా, చూడవే మెడట్లో నొప్పులు పుడుతున్నాయో. ఒక విషయం చెప్పవా గీత, రాత్రి మీ నాయనమ్మ శివుడిలో వచ్చి ఏం చెప్పింది? లాయర్ గారిచ్చే 100 కోట్ల ఆస్తికి గార్డియన్ గా ఆమె పేరు పెట్టమన్నారు. 100 కోట్ల? అవును, మా తాతయ్య గారు నా పేరు మీద ఆస్తి రాశారంట. దాని మీద గార్డియన్ గా నాకు నచ్చిన వాళ్ళ పేరు పెట్టుకోవచ్చంట. గది మ్యాటరు. గార్డియన్ గా పేరు పెట్టుకుంటే ఆస్తి మొత్తం నొక్కేయొచ్చని ప్లాన్ చేసిండ్రు. గందుకే ఏషాలు వేసిండ్రు. ఆస్తి కోసం కాదు, నాకు దైవ దర్శనం ఇప్పించడం కోసమే వేషం వేశారు. నువ్వు దేవుడి మగ్దానివి. వాళ్ళ దొంగ బుద్ధి నీకు అర్థమయ్యేలా చేస్తా. సరేపో, రెడీగా. ఏంటి నువ్వనేది? ఆ అనసూయ గీతని మోసం చేస్తుందా? అవ్వక్క, గా లాయరు గీతకి ఆస్తిస్తుండంట. దానికి గార్డియన్ గా గీతకి నచ్చిన వాళ్ళని పెట్టుకోవచ్చంట. అర్థమైంది. గార్డియన్ గా తన పేరు పెట్టుకోవాలని ఆ అనసూయ కోడళ్ళు గీతని వశపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. అవ్వక్క, గా గీతేమో పిచ్చిదానిలో వాళ్ళని నమ్ముతుంది. చూడబోతే వాళ్ళిద్దరిలో ఒకరిని గార్డియన్ గా పెట్టుకునేటట్టుంది.
గదే జరిగితే ఆస్తి తీసుకొని మా అక్కని రోడ్డు మీదకి నెడతారక్క. మీ అక్క ఆస్తి అంటే అందులో నీ కూడా వాటా ఉంటుంది తెలుసా? నాకు పైసలు వద్దక్క, అది చల్లగుంటే గంతే చాలు. మీ ప్రేమలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. అక్క కోసం చెల్లి, చెల్లి కోసం అక్క తెగ త్యాగాలు చేసుకుంటున్నారు.